కొండపూర్ అనే గ్రామంలో కాకి పిచ్చుక దంపతులుండేవి. వారికి ఒక కూతురు కూడా ఉంది. కాకికి ఆ ఊళ్ళో ఒక స్వీట్ షాప్ ఉండేది. ఆ షాప్ ద్వారా వచ్చిన డబ్బుతో కాకి తన భార్య బిడ్డల్ని బాగా చూసుకునేది. పిచ్చుక తన బిడ్డని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటే కాకి స్వీట్ షాప్ దగ్గరికి వెళ్లి తన వ్యాపారాన్ని బాగా జరిగేలా చూసేది. ఓ రోజు కాకి వద్దకి పావురం వస్తుంది. ఏంటయ్యా, ఈ ఊళ్ళో నీ స్వీట్ షాప్ తప్ప మరేదీ లేదని విన్నాను. ఇక్కడ నీ స్వీట్స్ చాలా ఫేమస్ అంట కదా. అవును మరి, చాలా రోజులుగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నాను. నా స్వీట్ షాప్లో మిఠాయిలు చాలా రుచిగా తీయగా ఉంటాయి. అరే, నీ షాపులోనే తీయగా ఉంటాయా? మిగిలిన వారి షాపుల్లో చేదుగా ఉంటాయా ఏంటి? వారి షాపుల్లో కూడా తీయగానే కదా ఉంటాయి. అది సరిగాని మీరేంటి ఇలా వచ్చారు? మీకు స్వీట్స్ కావాలా? స్వీట్ షాపుకు స్వీట్లు కొనడానికి కాకుండా సిగరెట్లు కొనడానికి వస్తానా ఏంటి? అందుకే వచ్చాను. కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు కదా, అలా కోపడతారేంటి? సరే, అది కూడా ఓ 1/4 కిలో ఉంటే ఇవ్వు. ఏది? అదేనయ్యా ప్రశాంతత. నీ దగ్గరే భలే ఉన్నట్టు మాట్లాడుతున్నావే. ముందు స్వీట్లు ఇవ్వవయ్యా. పావురం అలా విసుగ్గా మాట్లాడుతుంటే కాకి ఆ మాటలు పట్టించుకోకుండా స్వీట్లు కట్టి ఇస్తుంది. ఇస్తూ ఇస్తూ ఓ మిఠాయిని ప్రత్యేకంగా ఇస్తుంది. ఆ మిఠాయి చూసి పావురానికి చిరాకొస్తుంది. ఇదేంటి ప్రత్యేకంగా ఇస్తున్నావు? ఇది నేను ఉచితంగా ఇస్తున్నాను, తీసుకోండయ్యా. అంటే నాకేమైనా ముష్టేస్తున్నావా? నీ మిఠాయి నువ్వే తీసుకో. నీలాంటి వాళ్లే ఓ మిఠాయి ఇచ్చినట్టిచ్చి 100 మందికి ఏదో ఆస్తులు పనిచేసినట్టు చెప్పుకుంటూ ఉంటారు. అమాయకంగా ఆ మోహం వేసుకుని మిఠాయి ఇస్తే నువ్వు మంచోడివని నేనేం మురిసిపోను. ఇదిగో డబ్బులు తీసుకో. నీకో దండమయ్యా, పొద్దు పొద్దున్నే భలే గిరాకీ తగిలింది. ఇదిగోండి, చిల్లర తీసుకోండి. ఏంటింకా చిల్లర డబ్బులు మిగిలాయి? అంటే అంత తక్కువగా స్వీట్లు అమ్ముకుంటున్నావా? ఇదే మా ఊళ్ళో అయితే చాలా డబ్బులు అయ్యేవి. నువ్వొకడివి పిచ్చోడిలా ఉన్నావు. తక్కువ రేటుకే స్వీట్లు అమ్మేస్తున్నావు. సర్లే, నీ కర్మ, నీ ఇష్టం అంటూ పావురం చిల్లర తీసుకుని అక్కడి నుండి బయలుదేరింది. పావురం వెళ్లిన తరువాత కాకి ఆలోచనలో పడింది. ఆ రోజు కొన్ని స్వీట్లు ఇంటికి తీసుకుని బయలుదేరింది. ఇంట్లో తన భార్య పిచ్చుక భోజనం పెడుతూ ఉండగా కాకి మాత్రం ఆలోచన చేస్తూ ఉంది. ఏవండి, అలా ఆలోచిస్తున్నారేంటి? ఏమైందండి? తినబుద్ధి కావటం లేదా? మరేదైనా వండమంటారా? చెప్పండి. ఆహా, వద్దొద్దు, ఇంకేం వండద్దు. నేను ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాను. అదేంటంటే అంటూ కాకి తన వద్దకి వచ్చిన పావురం గురించి, అక్కడ జరిగిన విషయాల గురించి చెప్పింది. అది విన్న తరువాత పిచ్చుక, చూడండి, ఆయనెవరో మనకు తెలీదు, కానీ మనం మాత్రం తక్కువ ధరకే స్వీట్లు అమ్ముదాం. దానివల్ల మనకు మంచిది, ఈ ఊరి వారికి కూడా మంచిది. వారికి ఒక రకంగా సాయం చేసినట్టు అవుతుంది కదా. నువ్వింకా ఈ ఊరి జనం గురించి ఆలోచిస్తున్నావా? వ్యాపారంలో మనం ఇలా ఉండబట్టే మనకు ఏదీ మిగలటం లేదు. నేనిక నీ మాట వినదలుచుకోలేదు. నేను నా స్వీట్లను రేటు పెంచి అమ్ముతాను. ఎక్కువ ధరకు అమ్మితే మంచి లాభం వస్తుంది. అది కాదండి, నేను చెప్పేది వినండి. వద్దొద్దు, ఇంకేం చెప్పొద్దు అంటూ కాకి తన భార్య చెప్పే మాటలు వినిపించుకోదు. ఆ రాత్రి అలా గడుస్తుంది. మరుసటి రోజు కాకి తన స్వీట్ షాప్కి వెళ్తుంది. అన్ని స్వీట్ల రేట్లను పెంచేస్తుంది. చాలా మంది అక్కడికి వస్తారు, కానీ రేట్లు చూసి ఆశ్చర్యపోతారు. కొందరు స్వీట్లు కొనకుండా వెళ్ళిపోతారు. దాంతో కాకికి మరో ఆలోచన వస్తుంది. ఇలా ధరని చూసి స్వీట్లు కొనకుండా వెళ్ళిపోతుంటే ఎలా? నేనేదో ఒకటి చెయ్యాలి. ముందు ఈ స్వీట్లను కాస్త పలుచగా చెయ్యాలి. అప్పుడు ఎక్కువ స్వీట్లు మంచి రేటుకే వస్తున్నాయని అందరూ అనుకుంటారు. అలా ఆదాయం సంపాదించుకోవచ్చు. అలా కాకి అనుకుంది. మరుసటి రోజు నాసిరకం వంట వస్తువులు కొని వాటితో స్వీట్లు చేస్తుంది. పలుచగా ఉండేలా ఎక్కువ స్వీట్లు చేసింది. తరువాత తక్కువ ధరకే ఎక్కువ స్వీట్లు అని బోర్డును తన షాప్ ముందు ఉంచింది. అది చూసి చాలా మంది కాకి స్వీట్ షాప్ వద్దకు రావటం మొదలెడతారు. భారీగా జనం రావడంతో ఆదాయం కూడా బానే వస్తుంది. ఆ రోజు కాకి తన భార్య ముందు చాలా గొప్పగా చెప్పుకుంటుంది. చూసావటే ఎంత డబ్బొచ్చిందో.
ఇలాగే సంపాదిస్తే మనం లక్షాధికారులం అయిపోతాం. నేను వెంటనే ఒక మంచి ఇల్లు కొనేయొచ్చు. అలాగే కారు కూడా కొనుక్కోవచ్చు. నువ్వేం బాధపడకు. నీకు నేను ఒంటి నిండా బంగారం చేయిస్తాలే. చిచి, నాకైతే ఏమీ వద్దు. అలా నాసిరకంగా చేసిన స్వీట్లతో వచ్చిన ఆదాయం మనకంత మంచిది కాదు. కాస్త నా మాట వినండి. మనకు ఒక బిడ్డ ఉంది కదా. ఇంకా ఆపుతావా? భర్త ఆదాయం చూసి భార్య సంతోషించాలి గాని నువ్వు నన్ను అవమానిస్తున్నావు. ఏదో ఒక రోజు నీకు నేను చేసింది మంచిదని అనిపిస్తుంది చూడు అంటూ కాకి డబ్బు లెక్క పెట్టుకుంటూ తన పెట్టెలో దాచుకుంది. అలా రోజు బాగా డబ్బు సంపాదించటం, తన పెట్టెలో పెట్టుకోవటం చేస్తుంది కాకి. అలా చేస్తూ చేస్తూ కాకి బాగా డబ్బు సంపాదిస్తుంది. సరిగ్గా అదే సమయంలో కాకి బిడ్డ అయిన పిచ్చుక పిల్లకు అనారోగ్యం చేస్తుంది. పిచ్చుక తన బిడ్డని చూసి తల్లడిల్లిపోతుంది. వెంటనే తన బిడ్డను తీసుకుని ఆస్పత్రికి చేరుకుంటుంది. అక్కడ డాక్టర్ ఎవరో కాదు, పావురమే. ఏవయ్యా, నువ్వెలా వచ్చావేంటి? స్వీట్ షాప్ లో ఉండి నీకు గాని షుగర్ వచ్చిందా ఏంటి? నా బిడ్డకు అనారోగ్యం చేసింది సార్. ఒకసారి చూడండి. నీ బిడ్డకే కాదు, మీ ఊరి నుండి చాలా మంది ఇక్కడికి ఈ మధ్య వస్తున్నారయ్యా. ఏమైందో ఏమో గాని పాపం చాలా మంది బాధపడుతున్నారు. అనారోగ్య సమస్యలతో వస్తున్న వాళ్ళని చూసి నాకు చాలా బాధేస్తుంది. ఏది, నీ బిడ్డెక్కడుంది? ఇటు తీసుకురా. ఇదిగోండి డాక్టర్ గారు, మీరే పరీక్షించి వైద్యం చెయ్యండి. నా బిడ్డను కాపాడండి. పిచ్చుక పిల్లను పరీక్షించిన పావురం మందులు రాస్తుంది. తరువాత కాకి పిచ్చుకలు తమ బిడ్డను ఇంటికి తీసుకొస్తారు. పిచ్చుక చాలా బాధగా ఉంటుంది. చూసారా, అక్కడ ఆసుపత్రిలో ఉన్న మన ఊరి వాళ్ళంతా మీ దగ్గర స్వీట్లు కొని తిన్నవాళ్లే. మీరు అత్యాశతో డబ్బుల కోసం నాసిరకం స్వీట్లు చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది. దయచేసి అలా మాట్లాడకే. నేనేం చేసినా మన కుటుంబం కోసమే కదా. వద్దు, ఇంకోసారి మీరు చేసిన తప్పును మాపై వేసేయకండి. ఊరి జనం అలా ఆసుపత్రి పాలు కావడానికి కారణం మీరే. అందుకే ఆ దేవుడు కూడా మీ బిడ్డను శిక్షించాడు. దయచేసి ఇకనైనా మీ పద్ధతి మార్చుకోండి. మీ బిడ్డను చూసైనా మీలో మార్పు రావాలి. ఇంకా చాలు, నాకు మనశ్శాంతి లేకుండా చెయ్యకు అంటూ కాకి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు కాకి నిద్రలేచి డబ్బు లెక్క పెడుతూ ఉంది. పిచ్చుక కోపంతో ఊగిపోతుంది. ఇంకా ఎంతమందిని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు? మీ వల్ల ఊళ్ళో చాలా మంది ఆసుపత్రికి వెళ్తున్నారు. మీరిలా మారిపోతారని నేను కలలో కూడా అనుకోలేదు. ఇక మీరు మారరా? ఇలాగే ఉంటారా? మారాను. నా తప్పు నాకు తెలిసింది. అనారోగ్యం వల్ల నా కూతురు పడుతున్న బాధ నేను చూశాను. అత్యాశతో నేను చేసిన తప్పు వల్ల ఈరోజు చాలా మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక నేను ఆ తప్పు చెయ్యను. ఈ డబ్బు తీసుకొని నేరుగా ఆసుపత్రికే వెళ్తున్నాను. చికిత్స పొందుతున్న వాళ్ళకి ఈ డబ్బులు పంచిపెట్టేస్తాను అంటూ కాకి బయలుదేరింది. తన షాప్లో స్వీట్లు తిని అనారోగ్యం పాలైన వాళ్ళని గుర్తించి వాళ్ళకి డబ్బులిస్తుంది. అదంతా పావురం గమనిస్తూ ఉంది. ఏంటయ్యా, ఇలా డబ్బులిచ్చేస్తున్నావేంటి? కొంపదీసి వీళ్ళంతా నీ షాప్లో స్వీట్లు తినే ఇలా అయిపోయారా ఏంటి? అయ్యో, అదేం లేదు సార్. పాపం వాళ్లకు సాయం చేస్తున్నానంతే. సంతోషం. నీలాంటి వాళ్ళు ఉండబట్టేనయ్యా ఈ రోజు సమాజంలో ఏదో ఒక చోట మంచి అనేది పదిలంగా ఉంది. ఇలాగే సాయం చేస్తూ ఉండు. అలాగే ఆ స్వీట్లను కూడా అప్పుడప్పుడు నాకు పంపిస్తూ ఉండు. ఊరికే కాదులే, డబ్బులు పంపుతాను. అలాగే డాక్టర్ గారు, పంపుతాను అంటూ కాకి అక్కడి నుండి బయలుదేరి తన ఇంటికి చేరుకుంది. ఇంటికి వెళ్లిన తరువాత తన భార్య పిచ్చుకను కౌగిలించుకుంది. తన బిడ్డను ముద్దాడుతుంది. ఇకపై అత్యాశతో ఇలాంటి పనులు చెయ్యను. తక్కువ ధరకే మంచి స్వీట్లు చేసి అమ్ముకుంటాను. కష్టమో నష్టమో నేను మాత్రం నిజాయితీగా వ్యాపారం చేస్తాను అని కాకి చెప్పగానే పిచ్చుక చాలా సంతోషించింది. తన భర్త కన్నీళ్లను పిచ్చుక తుడిచింది. ఇక ఆ తరువాత కాకి మంచిగా బ్రతుకుతూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తుంది. అడవి ప్రాంతంలో కాకి పిచ్చుక దంపతులు నివసిస్తూ ఉండేవి. అవి కట్టెలు ఆకులతో కలగలిపిన ఇల్లు కట్టుకొని ఏ బాధ లేకుండా హాయిగా జీవిస్తూ ఉండేవి.
కాకికి తన భార్య పిచ్చుక అంటే ఎంతో ఇష్టం. పిచ్చుకకి ఏ ఇబ్బంది రానిచ్చేది కాదు. కోరిన వస్తువు కోరినట్టుగా కాకి తన భార్యకి తెచ్చిస్తూ ఉండేది. అయితే ఓ రోజు పిచ్చుకకి జబ్బు చేసింది. ఆ రోజు నేనిలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను వెంటనే వెళ్ళి ఆ వైద్యం చేసే పావురాన్ని తీసుకొస్తాను. వైద్యం ఇప్పుడెందుకండి? ఈ అనారోగ్యం 1-2 రోజులు మాత్రమే ఉంటుంది. నాకు తెలుసు, మీరు బాధపడకండి. నిన్నెప్పుడు ఇలా చూడలేదు. నేను వెంటనే వైద్యం చేసే పావురాన్ని తీసుకొస్తాను. నన్ను ఆపకు. అంటూ వెంటనే వెళ్లి పావురాన్ని తీసుకొచ్చింది. పావురం ఇంట్లో మంచంపై పడి ఉన్న పిచ్చుకని బాగా పరీక్షిస్తుంది. పిచ్చుకకు వచ్చింది చాలా చిన్న జబ్బు కాదని గ్రహిస్తుంది. చూడు బాబు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ భార్యకు నరాల శక్తి తక్కువగా ఉంది. ఆమెకు బాగా ఆహారం పెట్టాలి. ఆమెతో పనులు చేయించకూడదు. నేనిచ్చే మందులు వాడితే ఆమె జబ్బు నయమైపోతుంది. 10 రోజుల పాటు ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి. సరేనా? ఇంక నేనెళ్ళొస్తాను అంటూ పావురం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాకి తన భార్య పిచ్చుకని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పటి నుండి తన భార్యని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటూ వస్తుంది. అలా 10 రోజులు గడుస్తాయి. పిచ్చుక కోలుకుంది. అది చూసి కాకికి పట్టరానంత ఆనందం కలిగింది. ఏవండి, నాకు జబ్బు పూర్తిగా నయమైంది. చూడండి నేనెంత ఆనందంగా ఉన్నానో. ఈ రోజు నుండి మీరు నాకు వంట చేయాల్సిన అవసరం లేదు. నేనే వండుతానులేండి. ఇక నువ్వు వంట చేయాల్సిన అవసరం లేదులే. ఈ రోజు నుండి మన ఇంటికి ఒక అతిథి వస్తున్నారు. ఆవిడే అన్ని పనులు చూసుకుంటారు. మనకు పెద్ద దిక్కెవరూ లేరు కదా. ఆవిడే ఇకపై మనకు పెద్ద దిక్కుగా ఉంటారు. ఎవరండి ఆవిడ? మన చుట్టాలావిడా లేక మన దగ్గరి బంధువా? ఆమె ఒక అనాథ. ఇకపై మనతో పాటు మన కుటుంబంలో ఉంటుంది. నీకోసం రోజు ఆహారం తీసుకురావడానికి వెళ్తుంటాను కదా. అక్కడ ఆవిడ ఒంటరిగా బతుకుతోంది. నేను నీ గురించి అంతా చెప్పాను. అలా కాకి పిచ్చుకలు మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి చిలుకొస్తుంది. కాకి పిచ్చుక దంపతుల్ని చూసి చిలుక చాలా సంతోషిస్తుంది. నమస్కారం అమ్మా, నువ్వింటికి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే ఆయన మీ గురించి చెప్తున్నారు. ఇంతలో మీరే వచ్చేశారు. కాస్త మంచినీళ్లు తాగండి. వద్దమ్మా, ఇందాకి ఆ కళ్ళని దగ్గర మంచినీళ్లు తాగాను. ఆ నీళ్లు చాలా రుచిగా ఉన్నాయి. ఈ అడవిలో ఈ ప్రాంతం చాలా అందంగా ఉంది. నాకెప్పటి నుండో ఈ ప్రాంతంలో బ్రతకాలని ఉండేది. కానీ నేనున్న ప్రాంతాన్ని వదిలి రావడానికి మనసొచ్చేది కాదు. మరిప్పుడు ఎందుకు వచ్చారు? మనసు చంపుకుని రావటం వల్ల మీరు చాలా బాధపడుతుంటారే. అవును బాబు, నేను మా ఆయన చాలా ఆనందంగా బతికేవాళ్ళం. ఆ ఇల్లు నాకు ఒక వరం. ఆ ఇంట్లోనే నేను మా ఆయనతో కలిసి బతికాను కదా. ఆయన గుర్తులన్నీ ఆ ఇంట్లోనే ఉన్నాయి. కానీ ఎందుకు రావాల్సి వచ్చిందంటే చనిపోతూ ఆయన నా దగ్గర ఒక మాట తీసుకున్నారు. ఏంటమ్మాది? చనిపోయేటప్పుడు నేను అనాథలా ఒంటరిగా చనిపోకూడదని ఆయన నాతో ఒట్టేయించుకున్నారమ్మా. ఎవరైనా సరే ఒంటరిగా చనిపోకూడదు అంటూ చిలుక కన్నీళ్లు పెట్టుకుంది. చిలుకని చూసి పిచ్చుక కూడా బాధపడింది. కాకి మౌనంగా చిలుక మాటలు వింటూ ఉంది. బాధపడకండమ్మా, నాకెవరూ లేరు. కానీ మా ఆయన మాటని నెరవేర్చాలని అనుకున్నాను. అప్పుడే నాకు మీ ఆయన కనిపించారు. నీ గురించి చెప్పారు. అందుకే నేను ఇక్కడ ఉండాలని నిర్ణయించుకున్నాను. చాలా సంతోషమమ్మా, నువ్విక్కడికి రావటం చాలా ఆనందంగా ఉంది. చాలా మంచిది తల్లి. పద, నీకు రుచికరమైన వంట చేసి పెడతాను. అయ్యో, మీరు వంట చేయకండి, నేను చేస్తాను కదా. ఆయన చెప్పేవారు, నా వంట రుచి అద్భుతంగా ఉంటుందంట. మీరు కూడా ఆ వంట రుచి ఎలా ఉందో చూద్దురు అంటూ చిలుక వంటగదిలోకెళ్లి వంటలు చేస్తుంది. ఆ రోజు చిలుక చేసిన వంటని కాకి పిచ్చుక దంపతులు కడుపు నిండా తింటారు. ఆ రాత్రి ఎంతో హాయిగా నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే కాకి పిచ్చుకలు నిద్రలేచేసరికి ఇంట్లో చిలుకుండదు. చిలుక కోసం చాలాసేపు వెతుకుతారు. ఎంతకీ కనిపించదు. మధ్యాహ్నం అయిపోతుంది. చిలుక జాడ తెలియక పిచ్చుక చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో చిలుక ఇంటికొస్తుంది. ఎక్కడికెళ్లారండి? మీరు కనబడకపోయేసరికి మేమెంత వెతికామో తెలుసా?
పాపం నా భార్య అప్పటి నుండి మీకోసం కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఒక మాట చెప్పి వెళ్ళుండొచ్చు కదా. ఇంతకీ ఎక్కడికి వెళ్ళారండి? నా ఇంటికి వెళ్ళొచ్చానమ్మా. మా ఆయన గుర్తొచ్చారు. ఆయన గుర్తులు నా ఇంటికి వెళ్ళి వచ్చేసాను. నా కోసం బాధపడే వారెవరూ లేరనుకున్నాను. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక మీరు బయటికి వెళ్తే మాకు ఒకసారి చెప్పి వెళ్ళండి. వీలైతే మేం కూడా మీతో వస్తాం కదా. అలాగే బాబు. రాత్రి నుండి చలికాలం ప్రారంభమైంది కదా. ఈ అడవిలో చలికాలం వస్తే చాలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాకైతే చలంటే భయం. పోయిన ఏడాది చలితో చచ్చిపోయేదాన్ని. ఆ మంచు వర్షం వల్ల నరకం చూశాననుకోండి. చాలు చాలు చాలు, ఇంకా ఆలస్యమైంది. ఇక తిందాం పదండి అంటూ ముగ్గురు ఇంట్లోకి వెళ్లి వంటలు చేసుకుని తింటారు. ఇంతలో అడవిలో మంచు వర్షం ప్రారంభమైంది. ఆ మంచు వర్షానికి కాకి పిచ్చుకల ఇల్లు మంచుతో నిండిపోయింది. ఇంట్లో పిచ్చుక అల్లాడిపోతూ ఉంటుంది. కాస్త తట్టుకో, గట్టిగా నన్ను వాడేసుకో, కాస్త వెచ్చగా ఉంటుంది. నా వల్ల కావటం లేదండి, తట్టుకోలేకపోతున్నాను. పైగా ఈ మంచు వర్షం ఒకటి. చూడు బాబు, చలిమంట వేద్దాం. కాసేపు ఆ చలిమంటకు వేడి కాచుకుంటే చలి నుండి ఉపశమనం పొందొచ్చు అంటూ చిలుక అక్కడ మంట వేస్తుంది. ఆ రాత్రి ఆ మంటకు కాస్త వెచ్చదనాన్ని పొందుతారు. చూడు బాబు, ఇలాంటి మంచు వర్షానికి ఇబ్బంది పడకుండా నువ్వు ఒక పని చెయ్యాలి. పేడతో చేసిన ఇంట్లో ఉంటే మంచు ప్రభావం అస్సలు తెలీదు. నువ్వు వెంటనే పేడతో ఇల్లుని కట్టుకో. అలాగేనండి, రేపటి నుండి నేను పేడ ఇల్లు కట్టడం ప్రారంభిస్తాను. అలా ఆ రాత్రి చాలా విషయాలని చిలుక ఇంట్లో ఉన్న కాకికి పిచ్చుకకు చెప్తుంది. మరుసటి రోజు కాకి పిచ్చుకలు నిద్రలేస్తారు. కానీ చిలుక మాత్రం నిద్రలేవదు. పిచ్చుక వెళ్లి చిలుకను తట్టి లేపింది. అయినా నిద్రలేవలేదు. కాకి వెళ్లి నిద్రలేపినా లేవదు. చిలుక చనిపోయి ఉంటుంది. ఆ విషయం గ్రహించిన కాకి పిచ్చుకలు కన్నీళ్లు పెట్టుకుంటారు. తల్లిలాగా మనకి వంటలు చేసి పెట్టింది. ప్రేమగా మాట్లాడుతూ చాలా దగ్గరైపోయింది. ఇప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోయింది. రాత్రి ఆవిడ నాకు చాలా విషయాలు చెప్పింది. బహుశా ఇంకా ప్రాణాలతో ఉండనని ఆమెకు తెలిసుంటుందేమో. అందుకే అన్ని చెప్పి వెళ్ళిపోయింది. అలా కాకి పిచ్చుకలు చిలుక చేసిన పనుల్ని తలుచుకుంటూ ఏడుస్తారు. చిలుకను తన భర్త నివసించిన ఇంటికి తీసుకెళ్తారు. అక్కడి అంత్యక్రియలు చేస్తారు. తర్వాత తమ ఇంటికి వెళ్తారు. ఇక చిలుక చెప్పినట్టుగా కాకి పేడతో ఇంటిని నిర్మించటం మొదలెడుతుంది. చుట్టుపక్కల ప్రాంతాలకు తరలి వెళ్లి పేడ తీసుకొచ్చి ఇల్లు కట్టడం ప్రారంభిస్తుంది. పిచ్చుక మాత్రం ఇంటి వద్దే ఉంటూ తన భర్తకి సాయం చేస్తూ ఉంటుంది. అలా చూస్తుండగానే కాకి పేడ తీసుకొచ్చి ఇల్లు కట్టడం పూర్తి చేసింది. పేడతో చేసిన ఇల్లు పూర్తయిపోయింది. ఆహా, ఈ కొత్త ఇల్లు చాలా బాగుందండి. ఇంట్లో ఉంటే చలిగా కూడా అనిపించటం లేదు. మంచు వర్షం కురుస్తున్నా ఆ ప్రభావం కూడా కనిపించటం లేదు కదా. అవునండి, ఆవిడ చనిపోతూ మనకొక గొప్ప విషయం చెప్పి చనిపోయింది. మనం ఆవిడకు ఎంతో రుణపడున్నాం. ఇప్పుడు ఆమె లేదు కదా. ఆవిడ రుణం మనం ఎలా తీర్చుకోగలం? ఇంత అందమైన పేడ ఇల్లు కట్టడానికి కారణం ఆవిడే. కానీ ఇది చూసేందుకు ఆవిడ ఇప్పుడు ఈ లోకంలో లేదు కదా. అలా కాకి చెప్తుండగానే పిచ్చుక కళ్ళు తిరిగి పడిపోయింది. మళ్ళీ ఏమైందోనని కాకి టెన్షన్ పడుతుంది. వెంటనే ఆ ఊరి వైద్యుడు పావురం దగ్గరికి వెళ్లి ఇంటికి తీసుకొచ్చింది. పిచ్చుకను పరీక్షించిన పావురం మొహంలో నవ్వు. కాకికి ఏమీ అర్థం కాలేదు. ఏమైందండి? నా భార్యకి మళ్ళీ ఏదైనా సమస్య వచ్చిందా? ఇది సమస్య కాదయ్యా, శుభవార్త. నువ్వు తండ్రివి కాబోతున్నావు. కాకి ఎగిరి గంతేసినంత పని చేసింది. చాలా ఆనందపడింది. కొత్తగా పేడతో చేసిన ఇంటికి వచ్చిన వేళ విశేషం. మా సమస్యలన్నీ తీరుతున్నాయి. ఇప్పుడు మేము తల్లిదండ్రులు కాబోతున్నాం. నాకెంతో ఆనందంగా ఉంది అంటూ కాకి తన భార్యతో కలిసి సంబరాలు చేసుకుంటుంది. ఇక ఆ తరువాత పేడ ఇంట్లోనే పిచ్చుక కాకి దంపతులు ఉంటూ ఆనందంగా జీవిస్తుంటారు.